నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ గాని, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గాని, ఏ ఎస్ఐబి చీఫ్ గాని టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారన్న. ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రెండో రాష్ట్ర హోమ్ సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి ఒక మాట, రఘునందన్ రావు ఒకరోజు ఈడీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మా మీడియా మిత్రులు అనుమానపడ్డారు, ఈడీకి దీనికి ఏం సంబంధం అని. 4 ఎమ్మెల్యేల టెలిఫోన్లు ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని ముద్దాయి చేసేందుకు ఉరుగురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 30 కోట్ల కార్లు ఉన్నాయని చెప్పిండు. కారు వెనక సీట్లో ఒక బ్యాగ్ చూపించిండు. 30 కోట్లు ఇవ్వలేడు దాకా కోర్టుకు రాలే, 30 కోట్లు ఇవ్వలేడు దాకా పబ్లిక్ డొమైన్లోకి రాలే. ఏడిపోయినాయి 30 కోట్లు? తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పం కట్టిరా స్టీఫెన్ రవీంద్ర గారు. నేను అదే రోజు ఏడీ కంప్లైంట్ ఇచ్చిన, పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ 4 ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని. ఏం చేశారు మీరు? ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్ ఉంచుకున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలను మీ హెలికాప్టర్లు ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టదని కొట్టిన బహిరంగ సభలో ఇదో కడిగిన తెలంగాణ ఆణిముత్యాలని చూపించారు.